నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. నాన్ వెజ్లో ఫిష్కున్న ఇంపార్టెన్సే వేరబ్బా. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం పులుసుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. దీని మీద ఒక సామెత కూడా ఉంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కుస్తీలు అమ్మైనా సరే పులుసు తినాల్సిందే అని. ఈ సామెత ఒకప్పటి రోజుల్లో అయితే ఓకే, కానీ ప్రజెంట్ డేస్లో అయితే అస్సలు సూట్ కాదు. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో కుస్తీలు అమ్ముకుంటే మళ్ళీ కొనుక్కోలేని పరిస్థితి. అప్పటి రోజుల్లో ఏంటంటే గోల్డ్ వాల్యూ చాలా తక్కువగా ఉండేది కాబట్టి అలా చెప్పేవారు. ఒకప్పుడు ఈ పులస చేపను కూడా చాలా సాధారణ చేపగానే చూసేవారు, కానీ ఇప్పుడు మాత్రం పులస దొరికితే చాలు వేలంపాట వేసేస్తున్నారు. ఎందుకంటే మన గోదావరిలో మాత్రమే దొరికే ఈ పులసకి అంత టేస్ట్ ఉంటుంది. మరి కాస్ట్ కూడా మామూలుగా ఉండదు. మంచి డిమాండ్ ఉంటే మాత్రం ఈ చేప 10,000 నుంచి 40,000 వరకు వెళ్తుంది. అందుకే వేటకు వెళ్ళే వాళ్ళకి లక్కీగా ఈ పులస చేప కానీ చిక్కిందంటే వాళ్ళ పంట పండినట్లే. అసలు ఈ పులస చేప పుట్టుకేంటో మీకు తెలుసా? ఈ పులస అనేది మన గోదావరిలో మాత్రమే దొరికే చేప. ఇన్ కేసు ఇదే చేప సముద్రంలో కానీ దొరికింది అనుకోండి, దీన్ని వలస చేప అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది. కాకపోతే అక్కడ దీన్ని ఏమని పిలుస్తారంటే హిల్సా అని పిలుస్తారు. ఎందుకంటే దీని శాస్త్రీయనామం అనేది హిల్సా ఇలీషా. ఈ హిల్సా ఇలీషా అనే పేరు గల వలసజాతి చేపలు సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుండి ఖండాలు దాటి మన హిందూ మహాసముద్రం గుండా ప్రయాణించి మన గోదావరిలో చేరుతాయి. ఈ చేపలు ఏం చేస్తాయంటే ఈ వర్షాకాలంలో గోదావరి నీరు అంతర్వేది వద్ద కలిసే సమయంలో ఇవి గుడ్లు పెట్టి వాటి సంతానోత్పత్తిని చేసుకుంటాయి. ఇదంతా ఏంటంటే జూన్ నుంచి ఆగస్టు మధ్యలోనే జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాయంటే ఇవి గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నాటికి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అంటే వీటి సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ చేపలు అనేవి సముద్రం నుంచి నదుల్లోకి వస్తాయి. ఈ పులస చేప ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది నదీ ప్రవాహానికి ఆపోజిట్ వేలో అత్యంత వేగంగా ఎదురెత్తుతుంది. అయితే ఈ పులస చేపకి అంత టేస్ట్ ఎలా వచ్చిందో తెలుసా? ఈ సముద్రపు ఉప్పు నీటిలో ఉన్నటువంటి ఈ వలస చేపలు అనేవి గోదావరి ఎర్రనీటిలో ఎదురెత్తు ఉండడం వల్ల దాని శరీరానికి ఉన్నటువంటి ఉప్పు లవణాలన్నీ కూడా పూర్తిగా కరిగిపోయి అది పులుసుగా మారి ఎక్కడా లేని రుచి సంతరించుకుంటుందని మన గోదావరి వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా ఈ వలస చేప అనేది మన గోదావరిలోకి రాగానే పులుసుగా మారిపోయి అత్యంత రుచికరంగా తయారవుతుందంట. అలా అని గోదావరి అంతా కూడా ఈ పులస చేపలు దొరకవంట. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఈ పులస చేపలు దొరుకుతాయంట. అది కూడా అంత తేలిగ్గా దొరకవంట. వీటి కోసం జాలర్లు ఎంతో శ్రమించి ఏటి మధ్యకి వెళ్ళి అక్కడ వలలేస్తారంట. అందుకే వీటి కోసం ప్రత్యేక వలలు కూడా సిద్ధం చేస్తారట. ఇంత చేసినా సరే పులస చిక్కుతుందనే గ్యారెంటీ అయితే లేదంట. అదండి పులస చేప కదా. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? అలా అయితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.